ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం. భక్తుల దర్శన విధి విధానాలు, ఇతర అంశాలపై చర్చ. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా పవిత్రోత్సవాలు. ఊంజల మండపంలో పంచమూర్తులకు విశేష ఆరాధనలు. సకల మానవాళి శ్రేయస్సు కోసం టీటీడీ మహాక్రతువులు. తిరుమలలో నిర్విఘ్నంగా సుందరకాండ పఠనం, చతుర్వేద పారాయణం. మాత్రాక్రమ అలంకరణలో వరంగల్ భద్రకాళీదేవి అభయప్రదానం. తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామివారికి ఆగమోక్తంగా ఆస్థానం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం ధర్మకర్తల మండలి సమావేశం. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ పి బసంత్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, మేడ మల్లికార్జున రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిప్పగారి వెంకటప్రసాద్ ప్రత్యక్షంగా పాల్గొనగా ఇతర సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. బోర్డు సభ్యులందరూ ఇక్కడ ఉన్న అధికారులు చెప్పిన అన్ని పరిస్థితులను గమనించుకున్నాక ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల సంఖ్యని మనం పెంచకుండా ఇదే విధంగా కొనసాగిద్దాం. ఎటువంటి కంప్లైంటు లేకుండా ఈ నెలాఖరు దాకా ఇదే విధంగా సాగించుకుంటూ పోదాం. ఎందుకంటే సంఖ్య పెంచేదేదో మనం వనరుల సమీకరణకో వేరే కార్యక్రమానికో అని దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది బయట. అసలు మన భక్తులు ఈ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఇటువంటి తరుణంలో భక్తులకి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే అటువంటి వ్యాధులు వాళ్ళ జోలికి రాకుండా ఈ వ్యాధిని దేశం నుంచే కాదు ప్రపంచం నుంచి పారదోలేదానికి స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం భక్తులు వస్తున్నారు. దానికోసం భక్తులకి దర్శనాలకు అవకాశాలు కల్పించాలని మనమందరం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఆదాయ వ్యయాలు ఇక్కడ మనం చూడటం లేదు. భక్తులకి స్వామివారి దర్శనం కల్పించే దాంట్లోనే ఏ విధంగా చేయాలి అన్ని నియమాలు పాటిస్తూ, అందుకనే కదా ఇందాకనే చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి కరోనా వ్యాధి పాజిటివ్ రాకుండా దర్శనాలు చేసుకొని పోతున్నారు. ఇది మేము పోయినా కూడా ర్యాండమ్గా కొంతమంది భక్తులకి వీళ్ళంతా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఫోన్లు చేసి కూడా కనుక్కోవడం జరిగింది. ఇక్కడి నుంచి పోయినాక ఎవరన్నా పాజిటివ్ వచ్చి ఉంటే మళ్ళీ ఇక్కడ తిరిగిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతం అంతా మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆ ఫీడ్బ్యాక్లో కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేదు భక్తులకు వచ్చినట్టు. కానీ మనం ఇన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. గత 25-27 రోజుల నుంచి దర్శనాలు ప్రారంభించినప్పటి నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, పూజారులు కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బంది కానివ్వండి, కొంతమందికి సుమారుగా ఈ రోజు వరకు 17 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సకాలంలో క్వారంటైన్కి పంపించి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా కోలుకునే కార్యక్రమం చాలా త్వరగా కూడా జరుగుతుంది. మేలైన వైద్య సేవలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రత్యేక సదుపాయాలు కూడా చేయటం జరిగింది. వాళ్ళ నివాసం ఉండే ప్రాంతాల్లో వేరే వాళ్ళ ద్వారా వచ్చినట్టు కానీ, వాళ్ళ ఊళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా ఊళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు ఉంటే కానీ ఆ విధంగా స్ప్రెడ్ అయిందే కానీ తిరుమల నుంచి అయితే స్ప్రెడ్ కాలేదనేది క్షుణ్ణంగా విచారణ చేసి నిర్ధారణకు కూడా రావటం జరిగింది. దానికే ఇది కూడా ఒక ప్రధాన కారణం ఈరోజు అత్యవసర సమావేశం పెట్టుకోవటానికి. సో దీనికి ప్రధానంగా మన ఉద్యోగస్తులకి మనోధైర్యాన్ని పెంచేదానికి పాలక మండలి తరఫున మా అధికారులతో ఉద్యోగస్తుల భద్రత కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఇంకా మెరుగైన చర్యలు ఏమేమి తీసుకోవాలో కూడా తీసుకోండి. ఖర్చుకు కూడా వెనకాడొద్దని చెప్పి మా ఈఓ గారికి, ఏఈఓ గారికి, బోర్డు సభ్యులందరూ కూడా తెలియజేయటం జరిగింది. ఆన్లైన్ సేవాస్ ఏమన్నా ప్రారంభించవచ్చా ఆలోచించాలి అని చాలామంది గత 2 నెలల నుంచి కూడా నాకు ఫోన్ చేశారు. మా ఈఓ గారికి, ఏఈఓ గారికి ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా అడుగుతూ ఉన్నారు. అది కూడా ఈరోజు బోర్డులో చర్చించడం జరిగింది. మిగతా సేవలన్నీ ఆన్లైన్లో చేయలేం కానీ కళ్యాణోత్సవాలు ఆన్లైన్లో చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. అది రోజుకి ఎంతమందికి చేయాలి, ఎంతమందికి ఆన్లైన్లో చేస్తాం, వాళ్ళకి మళ్ళా ప్రసాదాలు
ఇక్కడి నుంచి పంపించడానికి పోస్టు ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధికారులు అక్కడ ఉండే పూజారులతో ఆగమ పండితులతో మాట్లాడి ఏ మేరకు చేయగలమో ఆ చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు నిర్ణయం చేస్తుంది. అంటే ప్రసాదాలు వాళ్ళ పేర్లు గోత్రనామాలు చెప్తారు. ఇక్కడ వాళ్ళ లైన్లో కళ్యాణోత్సవాలు ఎట్లా మనం ఎస్సీబీసీ లైన్ ఇస్తూనే ఉంటాం. మిగతా ఛానల్స్ మిగతా ప్రసార మాధ్యమాలు కూడా మనం ఎస్సీబీసీ లైవ్ తీసుకోవచ్చు. వాళ్ళ గోత్రనామాలు చెప్తారు, అక్కడ ప్రసాదాలు ఇంటికి పంపిస్తారు బై పోస్ట్ ద్వారా. సో ఇది ఏ మేరకు అమలు చేయము, ఎప్పటి నుంచి అమలు చేయము అనేది అధికారులు ఒక నిర్ణయం తీసుకుని ఆ డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. కర్ణాటక చౌల్ట్రీ వ్యవహారం, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గారి అభ్యర్థన మేరకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న ఈఓ గారు ఏఈఓ గారు మేమంతా వెళ్ళి కర్ణాటక ప్రభుత్వంతో ఆ సమస్యని గత 15 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా సమస్యను కోర్టు ద్వారా లీగల్గా అన్ని అనుమతులు వచ్చినాక నిన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. చౌల్ట్రీ నిర్మాణానికి కానివ్వండి, కళ్యాణ మంటపం కానివ్వండి, మొత్తం వాళ్ళకి ఇక్కడ 7.5 ఎకరా ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో నిర్మాణాలు చేపట్టడం కోసం 200 కోట్ల రూపాయలు టీటీడీకి ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దోష పరిహారార్థం ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఉత్సవాల్లో 3వ రోజైన శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలు, పవిత్ర మాలలతో చూడ చక్కగా అలంకరించిన పంచమూర్తులను కొలువు తీర్చారు. అలాగే కలశాలకు పవిత్ర మాలలను అలంకరించి అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. యాగశాలలో పవిత్రాలను ఉంచి వాటికి ప్రత్యేక పూజాధికాలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో విశ్వ సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో సుందరకాండ పఠనం, చతుర్వేద పారాయణాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. సకల లోకాలను కాచి కాపాడే సర్వాంతర్యామి తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అత్యంత శ్రావ్యంగా వీణులు విందుగా జరుగుతున్న సుందరకాండ, చతుర్వేద పారాయణాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. సకల లోకపాలకుడు శ్రీ వెంకటేశ్వరుడు, ఆ బ్రహ్మాండ నాయకుని చల్లని అనుగ్రహ వీక్షణాలు సకల జగత్తుకు లభించాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నిత్యం శ్రీవారి పాదాల చెంత నిర్వహిస్తున్న సుందరకాండ పఠనం, చతుర్వేద పారాయణాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శనివారం జరిగిన సుందరకాండ పఠనంలో ముందుగా అన్నమాచార్య కళాకారుడు సరస్వతి ప్రసాద్ శ్రీరామచంద్రమూర్తి ఔన్నత్యాన్ని వివరిస్తూ అన్నమయ్య రచించిన రామచంద్రుడీతడు రఘువీరుడు అనే సంకీర్తనను ఆలపించారు. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆపై ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సుందరకాండ శ్లోకాల సారాంశాన్ని వివరించారు. అనంతరం సుందరకాండ ప్రథమ సర్గలోని 180వ శ్లోకం నుంచి 189వ శ్లోకం వరకు పారాయణం చేశారు. శ్రీరామస్తుతి, ఫలశ్రుతి, ధన్వంతరి ధ్యానం, శ్రీరామాష్టక పారాయణం, నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణం, శ్రీవారి ప్రార్థన, శ్రీవారికి మంగళ శాసనాలతో ఘనంగా పారాయణ క్రతువును నిర్వహించారు.
అభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునః వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం కార్యాణాంచ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు చిప్పగిరి వెంకటప్రసాద్, డిప్యూటీ ఈవో బాలాజీ, టీటీడీలోని వివిధ భాగాల అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుమలలోని రంగనాయక మండపంలో శనివారం ఉదయం వేదపారాయణం కార్యక్రమం ఘనంగా జరిగింది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణ యజుర్వేదంలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. చతుర్వేదాలలోని లోకహితం, విషవ్యాధి నిర్మూలన మంత్రాలను ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు, విజయసాయిరెడ్డిలకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా మా యొక్క నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా రాష్ట్రం సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలనని భగవంతుడిని మనసారా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మానవాళికి ఉన్నటువంటి విపత్తు కరోనా. చాలామంది కరోనా బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో వ్యాధిని రూపుమాపి దానికి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇమ్మీడియట్గా కనుక్కునేలా వచ్చేలా ఆశీర్వదించమని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా మా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మంచిగా ప్రయత్నం చేస్తూ వీలైనంత వరకు ఆయన భక్తులకు అవకాశం కల్పిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామివారి దర్శనం చాలా సంతోషం కలిగించింది. ఆయన చల్లని చూపు మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ప్రసరించి ఈ కరోనా అనే ఒక వ్యాధిని దూరం చేసి ప్రజలకు మనశ్శాంతిని, సుఖాన్ని కలగజేయాలని ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఇక రెండో విషయం, మా తెలుగు అకాడమీ మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తిరుపతికి మా కేంద్ర కార్యాలయాన్ని మార్చడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈ తెలుగు అకాడమీని మా ముఖ్యమంత్రి గారే తీసుకురాగలిగారు. మాతృభాషను కూడా గౌరవిస్తూ, దానితో పాటు సంస్కృత భాషను కూడా గౌరవిస్తూ, దానికి సంబంధించిన పండితుల్ని, కవుల్ని, ఆ భాష అధ్యయనం చేసేటువంటి, మరి దాని మీద పిహెచ్డి చేసేటువంటి వారికి ఇది ఒక పెద్ద కేంద్రంగా మారబోతుంది. దేశంలో ఎక్కడి నుంచైనా ఒక పరిశోధన చేసుకోవాలి అంటే
తెలుగు అకాడమీయే ఒక ప్రధాన స్థానంగా, అందులో తిరుపతి నగరమే దానికి ప్రధాన కేంద్రంగా. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు స్వామివారికి కవచ సమర్పణతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకోత్సవాలను ఏకాంతంగా నిర్వహించింది. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం మహాపూర్ణాహుతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి ఉత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామంగా భాసిల్లుతున్న పురాతన దేవాలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి నిర్వహించే విశేష సేవల్లో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయంలో 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో స్వామివారి జ్యేష్ఠాభిషేకాలను ఈసారి టీటీడీ ఆలయ ప్రాంగణానికే పరిమితం చేసి ఏకాంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అష్టోత్తర శతకలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి పసుపు, చందనం, తులసి మాలలను అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆ కలశంలోని పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి సేవ జరిగింది. బంగారు తిరుచిపై సకలాభరణ శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని ఆలయ విమాన ప్రదక్షిణగా పుండరీకవల్లి అమ్మవారి ఆలయం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ టీటీడీ జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. దీంతో గోవిందరాజస్వామి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు విశేషంగా ముగిశాయి. చారిత్రాత్మక ఓరుగల్లు నగరంలో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి 15 రోజుల పాటు శాకంబరి పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 13వ రోజున వరాల దేవత వరంగల్ భద్రకాళీదేవి మాత్రాక్రమ అలంకరణలో కొలువు తీరి భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి శాకంబరి పూజలు, శ్రీచక్ర సహిత కుంకుమార్చనలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆలయంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి శాస్త్రోక్తంగా ఆరాధనలు జరిపారు. ఆపై మహామంగళ హారతులు, ఆస్థానం సమర్పించారు. ఇక ఇటు కడప నగరం గడ్డి బజార్లోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషాభిషేకాలు విశేషంగా జరిగాయి. సోమసుందరేశ్వరుడికి, నందీశ్వరుడికి అర్చకులు ఏకకాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని శైవాగమోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై నందీశ్వరుడిని, సోమసుందరేశ్వరుడిని పలు రకాల పుష్పమాలలు, బిల్వ పత్రాలతో కనుల పండుగ అలంకరించి ధూపదీప నివేదనలను అందజేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కొలువు తీరిన గంగమ్మ దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా వెనుతికెక్కింది. మదనపల్లిలోని కోర్టు ప్రాంగణంలో అనుగ్రహిస్తున్న చల్లని తల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించి మొక్కుకుంటే కోరిన కోరికలు ఈడేరుతాయని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశానికి పట్టుకొమ్మల్లాంటివి పచ్చని వాతావరణంతో పరవశించే గ్రామాలు. ఆ గ్రామాలకు అధిదేవతలుగా పూజలందుకునే చల్లని తల్లులు గ్రామదేవతలు. పంచభూతాల ప్రతిరూపాలుగా భక్తులు గ్రామదేవతలను ఆరాధిస్తారు. అలా గ్రామదేవతలు నెలవైన పుణ్యధామాలలో ఒకటి చిత్తూరు జిల్లా మదనపల్లెలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం. సాధారణంగా అమ్మవార్ల ఆలయాలు ఏ చెట్టు కిందనో గుట్టపైనో ఉండటం చూస్తుంటాం. అలా కాకుండా మదనపల్లెలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం కోర్టు సముదాయంలో నెలవై ఉండటం విశేషం. ఇలా నెలవై ఉండటం వెనుక ఆసక్తికర కథనం వ్యవహారంలో ఉంది. టిప్పు సుల్తాన్ పరిపాలనా కాలంలో జాళ్లపాళ్యం వంశస్థులు బతుకు తెరువు కోసం ఎడ్లబండిపై బయలుదేరారు. మార్గమధ్యం నుంచి 2 నల్లటి రాతి శిలలు ఎడ్లబండిని వెంబడిస్తూ వచ్చాయి. ప్రస్తుతం గంగమ్మ ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ వేప చెట్టు కింద ఆ రాతి శిలలు ఆగిపోయాయట. అంతటా జాళ్లపాళ్యం వంశస్థులు ఈ ప్రాంతంలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని వేప చెట్టు కింద ఆగిపోయిన ఆ శిలలను గ్రామదేవత ప్రతిరూపాలుగా భావించి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ ఎడ్లబండి వెంట దొర్లుతూ వచ్చిన నల్లటి రాతి శిలలు గంగమ్మ తల్లి విగ్రహం వెనుక ఉండటం మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు. తలచినంతనే కోరికలు తీర్చే కల్పతరువుగా నాటి నుంచి గంగమ్మ తల్లి భక్తుల మొక్కులు అందుకుంటున్నారు. తరువాత కాలంలో అమ్మవారు వెలిసిన ప్రదేశాన్ని ప్రభుత్వం కోర్టు సముదాయాలకు కేటాయించడంతో కోర్టు గంగమ్మ దేవతగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. కోర్టు నిర్వాహకులు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్సవాలు, నిత్య పూజలను ఘనంగా జరుపుతున్నారు. భక్తుల కల్పవల్లిగా అలరారుతున్న ఈ చల్లని తల్లి కోవెల నిత్యం ఉత్సవ కాంతులను వెదజల్లుతుంటుంది. ఇక ఏటా అమ్మవారికి అత్యంత ఘనంగా జరిగే జాతరలో గ్రామం సుభిక్షంగా ఉండేలా అనుగ్రహించు తల్లి, పాడి పంటలు బాగా పండేలా దీవించమ్మా అని వేడుకుంటూ భక్తులు సకల నైవేద్యాలతో పాటు పసుపు, కుంకుమలతో సారెను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. 2 రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాల్లో చల్లని తల్లికి విశేషంగా పూజలు జరుగుతాయి. పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారు ప్రభల్లో కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే గంగమ్మ తల్లి సన్నిధిలో ప్రతి శుక్ర, మంగళవారాల్లో విశేష ఆరాధనలతో పాటు ప్రత్యేకంగా రాహుకాల పూజలు నిర్వహించడం ఆచారం. కోరిన కోర్కెలు తీర్చే అనురాగవల్లి కోర్టు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎళ్లవేళలా ఉండాలని కోరుకుందాం. కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి దేవికి భక్తులు ఆషాఢమాసం పుట్టింటి సారెను భక్తి ప్రపత్తులతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు భక్తులు అమ్మవారికి సమర్పించనున్న పట్టుచీర, పసుపు, కుంకుమ, పుష్పమాలలను శిరసుపై ధరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించి సారెను సమర్పించి పునీతులయ్యారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి వీధిలో నెలవైన శ్రీ అష్టలక్ష్మి సహిత నింబజాదేవి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస పూజలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీదేవికి నిత్య పూజాధికారులు పూర్తి చేసిన అనంతరం నింబజాదేవి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి మహామంగళ నీరాజనాలను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో నెలవైన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఆషాఢమాసంలో సంప్రదాయబద్ధంగా శాకంబరి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కనకదుర్గాదేవి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి వివిధ రకాల కాయగూరలు, ఫలాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కుంకుమ పూజల్లో పాల్గొని శాకంబరి దేవి దర్శనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ కలుగోళ్ల పరమేశ్వరీదేవి మందిరం ఆషాఢమాస పూజలతో శోభిలుతోంది. అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వివిధ రకాల కాయగూరలతో అలంకరించి శాకంబరి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాసం శనివారం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
చిరుమందహాస సుందరమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు, తులసి దళాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం సహస్రనామ సహిత పుష్పార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.